వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. ఈరోజు ఏంటి స్పెషల్స్ అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, కొత్త ప్లేసెస్ ఏమైనా చూద్దాం అనుకుంటున్నారా హైదరాబాద్లో కానీ బయట కానీ, అండ్ ఆల్సో సమ్మర్ వెకేషన్స్కి ఎవరైనా ప్లాన్ చేసుకున్నారని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేమైతే ఎక్కడికి ప్లాన్ చేయట్లేదు, జస్ట్ ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాను నేను. సో దాని గురించి కూడా నేను మీకు చెప్తాను 2 డేస్లో. అండ్ ఇక్కడైతే నేను మా అక్క ఇలా రెడీ అయిపోయాము ఊరేగింపుకి అనమాట. పెళ్ళికి ఊరేగింపు కాదు, పెళ్ళికి. ఇప్పుడు వచ్చేసి ఊరేగింపుతో పాటు వెళ్తున్నాం అనమాట. ఇది లగ్నం వీడియో. మా తమ్ముడి మ్యారేజ్ సిరీస్ అనేవి నేను కంటిన్యూ చేస్తున్నాను కదా, అందులో భాగంగా ఇది నాకు తెలిసి లాస్ట్ వీడియో, లగ్నం వీడియో అనమాట, ఇంకా లాస్ట్ వీడియో అనమాట. సో ఇది షేర్ చేస్తున్నాను. ఎంతమందికి ఎదురు చూస్తున్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము స్టార్ట్ అయిపోయాము ఊరేగింపుతో పాటు. అదేంటి, కళ్యాణ మండపానికి ఊరేగింపుతో పాటు ఇలా బయలుదేరిపోయామన్నమాట. అండ్ మా సారీస్ కానీ ఏవైతే నేను ఇంతకుముందు చెప్పానో సేమ్ మా జోష్ మెచ్యూర్ అప్పుడు వేరనమాట, కొత్తవి ఏం తీసుకోలేదు. సో ఇలాగా అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఫుల్గా డాన్స్లు అవన్నీ వేసుకున్నారు. మేమైతే పెద్దగా డాన్స్లు అవి వేయలేదు. డాన్స్లు అవి వేయకూడదని కొంచెం దీనిగా రెడీ అయ్యామన్నమాట. అసలు ప్లాన్ లేదనమాట డాన్స్లు అవి వేసుకునేలాగా. సో ఇక్కడైతే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కార్లో ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రవీణ్ షూట్ చేస్తున్నారు అనమాట వీడియో. అండ్ సూపర్, చూడముచ్చటగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు చక్కగా ఇద్దరు కూడా. చాలా బాగా అనిపించింది. ఏదైనా మనం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అలా చూసేసరికి కూడా మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట మనకి. అండ్ ప్రవీణ్ ఇక్కడ షూట్ చేశారు, మ్యాక్సిమం మా ఇద్దరిని అలా ఫోకస్ చేశారనమాట. అంటే మిగతా వాళ్ళందరూ పెద్దగా తెలియదు కదా ప్రవీణ్కి, అందువల్ల అనమాట. నేను సెపరేట్గా కెమెరామెన్ ఇవన్నీ ఎవరు ఉండరు ఫ్రెండ్స్. నాకు నార్మల్గా వేరే యూట్యూబర్స్ కెమెరామెన్స్ అవన్నీ పెట్టుకుంటారు, కానీ అప్పుడప్పుడు ప్రవీణ్ షూట్ చేస్తారు, అప్పుడప్పుడు చెర్రీ షూట్ చేస్తాడు, అప్పుడప్పుడు మిట్టు షూట్ చేస్తాడు, అలా షూట్ చేస్తాం అనమాట. అండ్ నేను ఈ సారీ మీద ఇంతకుముందు వేరే బ్లౌజ్ ఉండేది నా దగ్గర. అంటే మా జోష్ మెచ్యూర్ అప్పుడు వేరే బ్లౌజ్ ఉంది, సారీలో బ్లౌజ్. కాకపోతే అది నాకు బాగా లూజ్ అయిపోయింది. ఆల్సో దానికి షార్ట్ హ్యాండ్స్ ఉంటుంది అనమాట. అందువల్ల నాకు ఎందుకో ఎల్బో హ్యాండ్స్ మంచిగా మగ్గం వర్క్ చేయించుకోవాలని చెప్పి అనిపించి ఈ వెడ్డింగ్కి నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఎలాగో చీర ఆల్రెడీ పాతదే కదా అని చెప్పేసి దానికి తగ్గట్టు ఆ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి నేను శ్రీను కంబిక డిజైనర్స్ అనే వాళ్ళ దగ్గర నేను కుట్టించుకున్నాను అనమాట. పూర్ణిమ గారు కుట్టారు ఇది. నాకు అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా వాళ్ళ దగ్గరే మేము చేయిస్తాం అనకాపల్లిలో. ఎవరి దగ్గరైనా కుట్టిస్తామంటే వీళ్ళ దగ్గరే అనమాట కుట్టించేది. అగ్మిరి చెట్టు దగ్గర వాళ్ళది డిజైనర్ది అదే స్టోర్. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చక్కగా విజిట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు చాలా విత్ ఇన్ టైంలో వాళ్ళు మీకు మగ్గం వర్క్ కానీ లేకపోతే వాట్ నాట్ అన్ని డిజైన్ చేస్తారు వాళ్ళు. బ్లౌజెస్ కానీ శారీస్ అన్నీ కూడా డిజైన్ చేస్తారు. ఇంతకుముందు నేను బ్లాక్ శారీ కూడా వాళ్ళ దగ్గర డిజైన్ చేయించుకున్నాను. సో నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చాను. మా జోష్ మెచ్యూర్ ఫంక్షన్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ నావి, మా అక్కవి, మా మమ్మీవి కానీ కొన్ని జోష్ తవ్వు కానీ అన్నీ కూడా వాళ్ళ దగ్గర కుట్టించినవే. అప్పుడు కూడా నేను మీకు మెన్షన్ చేశాను. ఈ రోజు కూడా నేను వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళని అడిగి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. జస్ట్ డీటెయిల్స్ చెప్తున్నాను, అది ఇదేం కొలాబరేషన్ ఏం కాదు. జస్ట్ నా బ్లౌజ్ డీటెయిల్స్ అడుగుతారు కదా అని చెప్పి అడుగుతున్నాను. శారీ వచ్చేసి నేను ముప్పనా సిల్క్స్లో తీసుకున్నాను, అనకాపల్లి ముప్పనా సిల్క్స్లో. అప్పుడు మా జోష్ మెచ్యూర్ అప్పుడు ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. సో అదనమాట. అండ్ ఇక్కడైతే అందరూ డాన్స్లు వేసుకుంటున్నారు. మార్నింగ్ అయితే జోష్తో వేసారో సేమ్ అదే జోష్తో వేస్తున్నారనమాట. మేము దగ్గరుంటే ఎక్కడ వీళ్ళు మమ్మల్ని లాగుతారేమో అని చెప్పేసి మేము వెనక్కి ఉండిపోయాము. అండ్ అంత డాన్స్ చేసేంత దీనిలో మేము అంటే ప్రిపేర్ అవ్వలేదనమాట. మొన్న ఎవరో కానీ పెట్టారు, మీరు డాన్స్ చేయాల్సింది కదా, మీరు బాగా చేస్తారు కదా మీరు అందరూ అని చెప్పేసి. బట్ అంత లేదనమాట. అది డాన్స్ చేసే దాంట్లో మేము ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ మంచిగా రెడీ అయ్యి మంచిగా స్పెండ్ చేద్దామని అనుకున్నాము. అండ్ ఇక్కడైతే మొత్తం ఆల్ ఓవర్ రోడ్ అంతా కూడా ఇలాగా ఫైర్ క్రాకర్స్ అవి వెలిగిస్తారనమాట. అండ్ పెళ్ళి వచ్చేసి కొరతల సుబ్రహ్మణ్యం గారు ఏసీ కళ్యాణ మండపము. మా మ్యారేజ్ అక్కడే జరిగింది, నాది ప్రవీణ్ది మ్యారేజ్ అక్కడే జరిగింది. అండ్ మా మిట్టుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ కూడా అక్కడే జరిగిందనమాట. సో నాకు ఎందుకో ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళినప్పుడు నాకు చాలా మంచి మెమరీస్ ఉంటాయన్నమాట. అండ్ మా జోష్ ఫంక్షన్ కూడా అక్కడే జరిగింది. మా అక్క వాళ్ళ పెళ్ళి అక్కడ జరగలేదులేండి. మా అక్క వాళ్ళ పెళ్ళి మా అక్క వాళ్ళ ఇంటి ముందు ప్లేస్లో జరిగింది.
మ్యాక్సిమం ఏ ఫంక్షన్ అయినా సరే ఆ కళ్యాణ మండపంలో ప్రిఫర్ చేస్తాము, కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. సో అది అండ్ ఆ కళ్యాణ మండపంలో ఇలా వెళ్ళేటప్పుడు కూడా నాకు ఆ మెమరీస్ కొంచెం కొంచెం అలా వస్తాయి. అండ్ దట్టు మా మా మిట్టుది బర్త్డేది గుర్తుంది, కానీ నాకు ఎందుకో మా పెళ్ళి టైంలో అసలు గుర్తులేదనమాట. అప్పుడు అంత తెలియదు కదా, టెన్షన్గా ఉంటుంది, అంత తెలీదు మనకి, కన్ఫ్యూజన్తో ఉంటాం, న్యూ లైఫ్ స్టార్ట్ అవబోతుంది కదా. సో మా పెళ్ళి కంటే మిట్టు ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ బాగా గుర్తుందనమాట. అసలు ఎలా ఏంటేం చేసాము, ఏం ఫుడ్ పెట్టాము, డెకరేషన్ ఎలా చేయించాము, ఇవన్నీ కూడా అప్పటిదే గుర్తుంది. సో ఇక్కడైతే రథం ఇలా పెట్టారు. ఇది వచ్చేసి కొన్ని ఎఫెక్ట్స్ కోసం అని చెప్పి పెట్టారనమాట. ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఒక ప్యాకేజ్లా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా మ్యారేజ్ వాళ్ళకి తెలిసిపోతుంది, డీటెయిల్స్ ఏం పెద్దగా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఈ డీటెయిల్స్ అవి నాకు పెద్దగా తెలియవు అనమాట. వీళ్ళు డాన్స్ చేస్తారనమాట, చాలా మంచిగా డాన్స్ చేస్తారు, బాగుంటుంది. నేను షూట్ చేశాను, కొంచెం కొంచెం అలా షూట్ చేశాను, మొత్తం అన్ని చేయలేదు, ఎందుకంటే కెమెరామెన్లే మెయిన్ కదా, వాళ్ళు దాటి మనం వీడియో తీయలేము, అందువల్ల కొంచెం కొంచెం లైట్గా అలా షూట్ చేశాను. అండ్ నాకు ఒక విషయం బాగా అర్థమవుతుంది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతైతే ఆ ఎఫెక్ట్లు చూసి ఎంజాయ్ చేస్తారో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అసలు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళకి అదో టెన్షన్ టైప్లో ఉంటుంది అనమాట, టెన్షన్ అండ్ ఆల్సో కన్ఫ్యూజన్, టెన్షన్ అలా ఉంటుంది. మా పెళ్ళి టైంకి అయితే అసలు ఇలాంటివి ఏం లేవు, ఇలాంటివి ఏమైనా ఉంటే బాగుండేది. ఆల్మోస్ట్ మా పెళ్ళి ఈ సంవత్సరానికి 10 సంవత్సరాలు అయిపోతుంది. అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ చూస్తే. చూసారా ఎంత మంచిగా కనబడుతున్నారు, చూసారా చందును అపర్ణ, చాలా చాలా అందంగా కనిపిస్తున్నారు. లైట్స్లో అయితే ఇంకా అందంగా కనిపించారు అసలు. అండ్ అదేంటి ఏది చెప్తున్నాను, మా పెళ్లి టైంకి అంత ఎఫెక్ట్స్ ఇవి ఏమి లేవన్నమాట. అనిపిస్తుంది అప్పుడున్నా బాగుందని చెప్పేసి. ఇప్పుడు ఈ సంవత్సరానికి మా పెళ్ళి 10 సంవత్సరాలు. అప్పుడు అసలు ప్రీ వెడ్డింగ్ షూట్లు కానీ లేకపోతే ఇలాంటి ఎఫెక్ట్లు కానీ అసలు ఏం కూడా లేవు. చాలా అంటే చాలా నార్మల్గా జరిగింది మా మ్యారేజ్. అంటే అప్పట్లో అంత ఇది లేవన్నమాట. సో అది ఇప్పుడిప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఇప్పుడిప్పుడు బాగా ఇదవుతున్నాయి, కానీ అసలు పెద్దగా లేవు. అండ్ అప్పట్లోనే మా వెడ్డింగ్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్కి సపరేట్గా, ఫ్యామిలీకి సపరేట్గా కొట్టించుకున్నాం మేము. అలాంటి చిన్నవి ట్రెండీగా చేసుకున్నాం, కానీ మిగతావి పెద్దగా చేసుకోలేదన్నమాట. సో ఎంత అనుకున్నా సరే మళ్ళీ చేసుకోలేం కదా అనిపిస్తుంది. ఇలాంటి ఎఫెక్ట్స్ చూసి ప్రతిసారి ప్రవీణ్ నా దగ్గరికి వచ్చి అంటారు అనమాట, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఇలాగా అని చెప్పేసి. సో అలా కొంచెం కొంచెం మెమరీస్ రీకాల్ చేసుకుంటాం కదా, అట్లా అనమాట. పాపం ఇక్కడ ఫోటోగ్రాఫర్లు ఆ కష్టం చూడాలి అసలు వాళ్ళది. అసలు పెద్దవాళ్ళని మేనేజ్ చేయడం, వీళ్ళకి ఫోజులు చెప్పడం, ఆ ఎఫెక్ట్స్ ఉన్న టైంలోనే వాళ్ళు మొత్తం అన్నీ షూట్ చేసుకోవాలి కదా. సో అందువల్ల పాపం వాళ్ళ కష్టం అంతా ఇంత ఉండదు. నాదే ఉంది, జస్ట్ నార్మల్గా నేను తీసుకుంటాను, అది పెద్ద ఇది కాదు, కానీ మీతో షేర్ చేసుకోవడానికి. వాళ్ళు ఆ ఆల్బమ్స్ ఇవన్నీ వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి కదా, చాలా కష్టపడతారు పాపం వాళ్ళు. అండ్ అలా నించునే ఉంటారు, మొత్తం వెడ్డింగ్ అయినంత వరకు నించునే ఉంటారు వాళ్ళు. అది నాకెందుకు బాగా కష్టపడతారు వీళ్ళు అని అనిపిస్తుంది. అండ్ ఇలాగా కొంచెం ఫోటోషూట్స్, ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత రిసెప్షన్ అనుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైట్స్ అవి వెలిగేటప్పటికి చాలా మంచిగా అనిపించింది, మొత్తం లైట్స్ అన్నీ వెలిగేసరికి బాగుంది కదా, చాలా సూపర్ అనిపిస్తుంది ఇలాంటివి ఏమైనా ఎఫెక్ట్స్ అవన్నీ. అండ్ వాళ్ళిద్దరూ మంచిగా ఫీల్ అవుదాం అనుకుంటారు, బట్ చుట్టూ జనాలు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం దీనిగా ఉంటుంది. అండ్ ఫోటోగ్రాఫర్ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు కదా, వాళ్ళకి ఇంకా నర్వస్గా ఉంటుంది అనమాట. అండ్ ఎందుకంటే వెడ్డింగ్ అనేది చాలా నర్వస్తో కూడుకున్నది కదా, సో న్యూ లైఫ్ కాబట్టి వాళ్ళ ఫేస్లో నేను అసలు చదవగలిగాను అనమాట. కన్ఫ్యూజన్ విత్ హ్యాపీనెస్ విత్ నర్వస్నెస్ ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి వాళ్ళ ఫేసెస్లోని. సో ఇక్కడ మేము లోపల వెయిట్ చేస్తున్నాం వాళ్ళ గురించి. సో ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రిసెప్షన్ అనుకున్నారు. యాక్చువల్గా రిసెప్షన్కి టైం లేదనమాట, ఎర్లీ మ్యారేజ్. ఇక్కడ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఫోజులు ఇచ్చుకుంటూ ఫొటోస్ తీసుకుంటున్నాను, ఒక 2 ఫొటోస్ వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత అనమాట. ఎందుకంటే ఫొటోస్ ఇంపార్టెంట్, దీని తర్వాత ఫొటోస్ అవన్నీ చూసుకుంటూ ఉండాలి కాబట్టి మొత్తం అంతా కూడా. అండ్ ఇక్కడ ఇదో ఎఫెక్ట్ పెట్టారు, ఇది వచ్చేసి లవ్ది ఇలా కొంచెం అందులో మధ్యలోంచి వచ్చే టైప్లో లవ్ది పెట్టారనమాట. కిందన డాన్స్ చాలా బాగా వేసారు ఆ పిల్లలు, భలే వేసారనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరూ కొంచెం ట్విస్ట్ చేయడము, సాల్సా టైప్ డాన్స్ చేయడము, చిన్న స్టెప్పులు, చిన్న మూమెంట్స్ అలా చేస్తున్నారనమాట. డాన్స్లో ఏం ప్రాక్టీస్ అవ్వలేదు, కాకపోతే ఆ ఫ్లోలో అలాగా ఫోటోగ్రాఫర్ వాళ్ళు చెప్తున్న విధంగా చిన్న అలా వేశారనమాట. సో అది
అండ్ మీరు కూడా కంగ్రాచులేట్ చేయండి కొత్త కపుల్ని. ఆల్మోస్ట్ మ్యారేజ్ వచ్చేసి 29న అయింది. మార్చ్ 29న అయింది మ్యారేజ్. సో దాన్ని బట్టి అనమాట అది. అండ్ ఈరోజైతే లంచ్ మొత్తం రైస్ ఐటమ్స్ కూడా పెట్టారు. అట్ ది సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ కూడా పెట్టారనమాట. బ్రేక్ఫాస్ట్ టిఫిన్స్ నైట్ టిఫిన్స్ చేస్తారు కదా, టిఫిన్స్ కూడా పెట్టారు. నేను అది కూడా ఫుడ్ కూడా కొంచెం కొన్ని షూట్ చేశా. ఎంగేజ్మెంట్ వీడియో చూసి చందు అన్నాడు అనమాట, చాందక్క ఏంటి వీడియో నువ్వు ఫుడ్ తీయలేదా, ఎవరు తీయలేదా ఫుడ్వి అని చెప్పేసి అడిగాడు అనమాట. అందుకని చందు అలా అన్నాడు కదా అని చెప్పేసి నేను ఫుడ్ కూడా ఈరోజు షూట్ చేశాను. అండ్ ఇక్కడే వాళ్ళు ఎక్కడైతే నించున్నారో అక్కడే మా మ్యారేజ్ కూడా జరిగింది. సూపర్ సూపర్ అనిపిస్తుంది కదా. మన మ్యారేజ్ జరిగింది, మళ్ళీ మన తమ్ముడు మ్యారేజ్ ఇక్కడే జరుగుతుంది. అండ్ ఆల్సో అకేషన్స్ మ్యాక్సిమం ఈ కళ్యాణ మండపంలోనే జరుగుతాయి అనమాట. ఎందుకు బాగా అర్చొచ్చింది. కొనతల సుబ్రహ్మణ్యం గారు ఏసీ కళ్యాణ మండపం అంటారు చాలామంది, కొనతల సుబ్రహ్మణ్యం అని కూడా అనరు, ఏసీ కళ్యాణ మండపం అంటారు అనమాట. అండ్ ఇక్కడైతే కొన్ని డిషెస్ చూసేద్దాం. రైస్ ఐటమ్స్ అదే మెయిన్ కోర్స్ల నుంచి స్టార్ట్ చేద్దాము. బిర్యానీ అండ్ ఒక్కొక్కటి నేను చెప్పలేను ఏంటేంటి అనేది. అండ్ ఇలా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మేమైతే టిఫిన్ తిన్నాము, లంచ్ సైడ్ అసలు రాలేదు. టిఫిన్ అయితే టెర్రస్ మీద పెట్టారు, భోజనం అయితే ఇక్కడ పెట్టారనమాట. మేమైతే నేను అక్క పిల్లలు అందరూ కూడా టిఫిన్సే తినేసాము. ఇంకా ఇక్కడ రాలేదనమాట, ఎందుకంటే ఇంక హెవీ అనిపిస్తుంది. ఇలాంటి వెడ్డింగ్ టైమ్స్లో అసలు ఎక్కదు అనమాట. ఎక్కువ వాటర్ ఈ లిక్విడ్సే వెళ్తాయి కానీ ఎక్కువ అంతగా ఎక్కదు మనకి. నాకైతే ఫొటోస్ వీడియోస్ చూసుకొని ఏదైనా రీల్స్ చేద్దామా, లేకపోతే సరదాగా ఏమైనా జోకులు వేసుకుందామా అందరూ కలిసి, నాకు ఈ మూడ్లో ఉంటాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకుంటే నేను ఇంక రిలాక్స్ అయిపోతాను. ఎందుకంటే నేను అప్డేట్ చేసుకోవాలి కదా, మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి. అండ్ టిఫిన్స్ వచ్చేసి ఇక్కడ ఇలా టిఫిన్స్ పెట్టారు. సో ఈరోజు అయితే నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి, ఎందుకంటే నాకు అంతకుమించి ఏం మాట్లాడాలో తెలియట్లే. వీడియోస్ కొంచెం లేట్ అవుతుందని కూడా అంటున్నారు చాలామంది. అండ్ వెయిట్ లాస్ అప్డేట్స్ గురించి అయితే చాలా కామెంట్స్ వస్తున్నాయి నాకు, చాలా అంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి. అండ్ నేను ఈరోజు ఫొటోస్ తీసుకున్నవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్ లాగా వెయిట్ లాస్ దాంట్లో. అంటే ముందు మా జోష్ మెచ్యూర్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది సేమ్ శారీ కదా, సేమ్ శారీ కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ అవి యాడ్ చేస్తా. కొంచెం వెయిట్ లాస్ విషయంలో కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. నేనైతే ఈ శారీ కట్టుకున్నప్పుడు అప్పుడు నాకు చాలా బరువుగా అనిపించింది, బట్ నాకు ఇప్పుడు ఎంత తేలిగ్గా అనిపించిందంటే మా మమ్మీని మమ్మీ ఒక్క ఫోటో తీసుకుందాం అంటే అస్సలు రాలేదు ఇక్కడ. అండ్ వీళ్ళందరూ మా అక్కలు అనమాట, మా అక్కలు మధ్యలో పెళ్ళికొడుకు, నేను మా అక్క, మీకు తెలుసు కదా. వీళ్ళ 5గురు వచ్చేసి మా మేనత్త వాళ్ళ పిల్లలనే మేము అక్కనే పిలుస్తామన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇలా ఫన్నీగా తీసుకున్నాం అందరం కూడా. తీసుకున్న తర్వాత మొత్తం ఆ 5గురు అక్క చెల్లెళ్ళు ఒకలాంటి శారీస్ కట్టుకున్నారు, నేను మా అక్క ఒకలాంటి శారీస్ కట్టుకున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే పెళ్ళి ఇంకా రిసెప్షన్, ఆ ఫోటోషూట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లగ్నానికి ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా రిసెప్షన్కి కూర్చోబెట్టడానికి టైం లేదు, ఎందుకంటే రిసెప్షన్ కూర్చోబెడితే అక్షింతలు వేయడానికి అందరూ వస్తారు కదా, అలా ఆపలేరనమాట జనాన్ని. అందుకని ఇంకా లగ్నాని కోసం ఏర్పాటు చేసేస్తున్నారు. లగ్నానికి ఇక్కడ వీళ్ళందరికీ హాయ్ చెప్తున్నాను అనమాట. మా దొడ్డ వాళ్ళ పుట్టింటి వాళ్ళు అనమాట వీళ్ళు. సో అది. అండ్ తెలిసిందే కదా మా బాబాయ్ వాళ్ళు మీకు తెలుసు కదా, మా బాబాయ్ పిన్ని ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను మీకు వీడియోలో. వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చూపించాను. అండ్ వాళ్ళు ఎలా కలిసేసరికి వీడియో షూట్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మీకు తెలిసిన మనుషులను మళ్ళీ మీరు చూస్తారు కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే వాళ్ళకి మిట్టు అంటే చాలా ఇష్టం అన్నమాట. మా బాబాయ్కి పిన్నికి మిట్టు అంటే చాలా ఇష్టం. సో వాటితోనే చాలా ఎక్కువసేపు మాట్లాడారు వాళ్ళు. ఆ తర్వాత లగ్నం టైంలో నేను పెద్దగా షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు ఆ స్టేజ్ మీద ఎక్కువ లేనమాట. ఎందుకు స్టేజ్ మీద అందరూ కిందన అందరూ చూస్తారు స్టేజ్ ఎక్కితే అనేంత ఎంబారసింగ్గా నాకు కొంచెం అనిపిస్తుంది. అందుకే టక్కమని నేను స్టేజ్ ఎక్కలేనమాట. ఇందాకంటే ఎవరు లేరు కాబట్టి నేను స్టేజ్ ఎక్కి ఫొటోస్ తీసుకోవడం, వాళ్ళందరికీ వీడియో తీయడం అంతా చేశాను. ఇక్కడైతే మిట్టు గడిచి అయితే తీయించాను నేను వీడియో. మిట్టు అయితే జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, కాలు కడిగేటప్పుడు ఇవన్నీ వీడియో షూట్ చేశాడు. ఇంకా తాళ్ళు కట్టేటప్పుడు ఇంక నేను షూట్ చేయలేదు, ఇంకా ప్రతిదీ ఎందుకులే షూట్ చేయడం అని చెప్పేసి అది షూట్ చేయలేదు. అండ్ ఆల్సో కొంచెం దిష్టి తగులుతుందని కూడా అనుకుంటుంటారు కదా, అందుకని ఇంక నేను. అండ్ దట్టు ఇంకోటి, అంత జనాల్లో వెళ్ళి షూట్ చేసేది అంత అనిపించలేదు నాకు తాళ్ళు కట్టేటప్పుడు, అందుకే అది షూట్ చేయలేదు. ఇక్కడ ఓన్లీ ఈ కాలు కడిగే దగ్గర, మళ్ళీ జీలకర్ర బెల్లం పెట్టే దగ్గర
షూట్ చేసా. మనకి ముహూర్తము జీలకర్ర బెల్లం పెట్టేదే కదా ముహూర్తము. తాళి కాస్త అటు ఇటు అయినా ముహూర్తం అనేది ఉంటుంది కాబట్టి ఈ జీలకర్ర బెల్లం పెట్టేదే మెయిన్ ముహూర్తం అనమాట. సో అది. అండ్ ఇక్కడ మిట్టు కొంచెం అలా షూట్ చేశాడు. నేను ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే వాడు వచ్చి, అమ్మ నేను తీస్తానమ్మా, నీకెందుకు, నువ్వు తీయలేవు అలాగా అని చెప్పేసి వాడంతటి వాడు వెళ్ళి తీసాడనమాట. అండ్ ఇక్కడ అప్పుని పిలుస్తున్నాడు అండ్ చందుని పిలుస్తున్నాడు, ఇటు చూడండి అని చెప్తున్నాడు. ఇంకా అమ్మో బాగా గట్టిగా పిలిచినట్టు అనిపించింది నాకు తర్వాత వీడియో చూసిన తర్వాత. సో అది. పెళ్ళైతే అయిపోయింది. అండ్ ఇక్కడైతే మేము ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఫుల్గా ఆయిల్ పెట్టేసుకుంటున్నాం. ఇద్దరం ఆయిల్ పెట్టేసుకొని చక్కగా రిలాక్స్ అయిపోయి ఇంక మేకప్ అవన్నీ రిమూవ్ చేసేసుకొని హ్యాపీగా పడుకుని పోయామన్నమాట. సో అది ఎర్లీ మ్యారేజ్లో ఇదే ఉంటుంది. కొంచెం లేట్ మ్యారేజ్ అనుకోండి, అదంతా ఇంటికి వచ్చి ఎలా పడుకుంటామో తెలీదు, ఎలా ఉంటామో తెలీదు, ఆ నీరసం అంతా ఉంటుంది. బట్ ఎర్లీ మ్యారేజ్ అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోతాం, కొంచెం తొందరగా వచ్చేసి హ్యాపీగా ఇంకా రిలాక్స్ అయిపోతాం అనమాట. బాగుంటుంది. 11:30కో ఎంతకో అనమాట ముహూర్తము. సో ఆ టైంలోనే మా మ్యారేజ్ కూడా 12:21కి అలా అయింది. మాది కూడా కొంచెం ఎర్లీగే, మరీ అంత లేట్ నైట్ మ్యారేజ్ అయితే కాదు. నేను ఈ మ్యారేజ్లో మొత్తాన్ని మా మ్యారేజ్ విషయాలు చెప్పినట్టు ఉన్నాను కదా మీకు, ఎందుకు అలా గుర్తొచ్చి షేర్ చేసుకున్నాను అంతే. ఎందుకంటే మా పెళ్లి టైంలో నేను వీడియో షూట్ చేయడం ఇవన్నీ వ్లాగింగ్ అనేది అసలు యూట్యూబ్ ఛానల్ అనేది లేదు కదా. మిట్టు పుట్టిన తర్వాత మిట్టుకి 3 years నుంచి స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ అనేది. సో అందుకని ఈరోజు అన్ని మెమరీస్ నేను రీకాల్ చేసుకున్నాను, మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మా అక్క ఇక్కడ మా చెర్రీ ఏదో అంటే వాడికి చెప్తుంది అనమాట, ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని చెప్పేసి. సో అదే నేను నవ్వుతున్నాను. మా జోషేమో నీ హెయిర్ మొత్తం పోయింది నాని అని చెప్పేసి అడుగుతుంది. వీడియో అదే తీస్తుంది అనమాట, మా జోషి తీస్తుంది వీడియో. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా బ్లౌజ్ డీటెయిల్స్ మా అక్క బ్లౌజ్ వర్క్ కూడా శ్రీను కంబిక డిజైనర్స్ దగ్గరే కుట్టించాము. వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడ గోల్డ్ జ్యువెలరీ కానీ 1 gram జ్యువెలరీ అన్నీ నీట్గా పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఏదైనా ఈ మధ్య గోల్డ్ రెండు ఒకలా ఉండడం వల్ల రెండు నీట్గా సేమ్ కేరింగ్ తీసుకుంటున్నాం అనమాట. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ కలుస్తా. టాటా, టేక్ కేర్, బాయ్.
బై ది వే ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ అన్నాను కదా చూసారా 120 కేజెస్ అండ్ ఆల్సో 91 కేజెస్ అనమాట. నేను వెయిట్ లాస్ అప్డేట్స్ అనేవి ఇస్తాను ఫ్రెండ్స్. సో సారీ లేట్ అవుతుంది. అండ్ ఇది లగ్నంది అండ్ ఇది ముందు రోజుది అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ లాగా పెట్టా సేమ్ అవుట్ఫిట్స్తో, మీకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి నా మెడలో ఉన్నవన్నీ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఆల్సో వడ్డానము అండ్ ఆల్సో పాపిడి చైన్ వచ్చేసి పాకీజా ఫ్యాషన్స్ నుంచి అనమాట. మా అక్క వడ్డానం నా వడ్డానం సేమ్ తీసుకున్నాము పాకీజా ఫ్యాషన్స్లో. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ కానీ జ్యువెలరీ డీటెయిల్స్ కానీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సండే ఎలా స్పెండ్ చేస్తున్నారనేది కూడా చెప్పండి. ఓకేనా? అండ్ మా మావయ్య గారు వచ్చారు పెళ్ళికి. మా మావయ్య గారిది కూడా, మా అత్తమ్మ లేరనమాట. మా అత్తమ్మ ట్రిప్ వెళ్ళారు, అందుకే షూట్ చేయలేదు తనని. సో అది. థ్యాంక్ యూ, టాటా, బాయ్.